ఒక సుసంపన్నమైన అడవిలో చిన్న బుజ్జి చెట్ల మధ్య ఊగుతూ రసమైన బెర్రీతో ముద్దుగా ఉన్న కుందేలును ఆట పట్టిస్తున్నాడు. బుజ్జి, మంచిగా ఉండు, నీ స్నేహితులతో పంచుకో అని అమ్మ పిలిచింది. అతను ప్రతిస్పందిస్తూ నాకన్నీ తెలుసమ్మా అన్నాడు. బుజ్జి అడవి లోతుల్లోకి మాయమైపోయాడు. కుందేలు, జింకలు అసహనంగా చూస్తూ మిగిలిపోయారు. చంద్రుని వెలుతురులో కళ్ళు మెరుస్తూ బుజ్జి స్వర్ణబొటనకాయ చెట్టు వైపు దొంగతనంగా నడుస్తున్నాడు. అతని ఆకాంక్ష నీడలా కనిపిస్తోంది. బుజ్జి ఆ స్వర్ణబొటనకాయలను దాచుకుంటూ మెల్లగా నేనే అందరిలో బలవంతుడిని అవుతాను అని చెప్పుకున్నాడు. అతని మాటలు నిశ్శబ్ద రాత్రిలో మారుమోగాయి. ప్రభాతవేళ మిగతా జంతువులు అక్కడికొచ్చాయి. చెట్టు ఖాళీగా కనిపించడంతో వారి ముఖాలు దిగులుగా మారాయి. లోభం ఎప్పుడూ మంచిది కాదు. హెచ్చరికలను పట్టించుకోకుండా బుజ్జి మరింత పండ్ల కోసం ఆకాంక్షతో చెట్టులో ఎక్కుతూ పైకెక్కాడు. ఒక పెద్ద మోగు శబ్దంతో కొమ్మ విరిగింది. బుజ్జి నేలపై పడిపోతూ పోయాడు. ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి. ఆ గాయపడిన బుజ్జిని చుట్టూ తాబేలు, ఏనుగు, జింక, పక్షులు చేరి మౌనంగా ఓదార్పు అందించారు. నేను తప్పు చేశాను. ఎండలో మెరిసే మైదానంలో దయార్ద్రత కలిగిన తల్లి పంది తన ముగ్గురు ఉల్లాసంగా ఉన్న పంది పిల్లలతో గర్వంగా నిలబడి ఉంది. వారి కళ్లల్లో యవ్వన ఉత్సాహం మెరుస్తోంది. ఇప్పుడు పర్సీ, పిప్ప, పీటర్ తమ తమ ఇళ్లను నిర్మించుకొని ధైర్యంగా ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆమె ప్రకటించింది. వంకరవాలిన తోకలు ఊగుతూ పందిపిల్లలు తల్లిని ఆలింగనం చేసి వీడ్కోలు చెప్పి సూర్యకాంతి రహదారిపై తమ ఉల్లాసకర ప్రయాణాన్ని ప్రారంభించారు. అస్సీ తన బలహీనమైన సౌకర్యవంతమైన గడ్డీళ్లు చుట్టూ నాట్యం చేస్తూ తాను త్వరగా పని పూర్తి చేసినందుకు గర్వపడుతున్నాడు. ఒక ఆకలితో ఉన్న నక్క చుట్టూ తిరుగుతూ గాలిని వాసన చూస్తోంది. చిన్నపంది నన్ను లోపలికి రానివ్వు అని పర్సి అరుస్తాను. లేదు లేదు, నా మీసాల మీద ఒట్టు, లోపలికి రానివ్వను అని నక్క గర్జిస్తుంది. అయితే నేను ఊపుతాను. ఇటుకల ఇంట్లో పర్సి, పిప్ప ఇద్దరూ కలిసి కూర్చుని భయంతో ముఖాల్లో స్పష్టంగా కనిపించేలా వణుకుతున్నారు. ఎందుకంటే భయంకరమైన నక్క అక్కడికి వచ్చింది. చిన్నపందులు నన్ను లోపలికి ఆడిమడి. నక్క యొక్క భయంకరమైన డిమాండ్ గాల్లో మారుమవుతుండగా పీటర్ ఒక వేడి ఉప్పెన ఉంచేందుకు సిద్ధమవుతున్నాడు. అయ్యో! ఒక అరుపుతో నక్క మరిగిన నీటిలో పడిపోతుంది. దెబ్బతిన్న తోకతో పారిపోతుంది. పందులు ఆనందంగా హర్షధ్వానాలు చేస్తారు.